నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుంటూరులో ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి. వైకాపాకు డిపాజిట్లు దక్కవనే ఎన్నికలు బహిష్కరిస్తున్నారన్న చీఫ్ విప్ జీవి. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమమంటూ వ్యాఖ్య. హెల్మెట్ ఆవశ్యకతపై పోలీసులు అవగాహన ర్యాలీ. ప్రమాదాల నివారణ కోసమే ర్యాలీ నిర్వహించామన్న పోలీసులు. ఐదేళ్లు అధికారంలో చేసిన పాపాలకు ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరనే భయంతోనే వైకాపా ఎన్నికలు బహిష్కరిస్తోందని గుంటూరు ఏటుకూరు రోడ్డులోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు 2029 పోరులోనూ జగన్ పార్టీ ఇంటికే పరిమితం కావటం ఖాయమని వ్యాఖ్యానించిన ఆయన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తథ్యమన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ తరఫున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం, గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. అలాగే అనేక రైతు ఉద్యమాలు నడిపారు. రైతులు కొండంత అండగా ఉన్నారు. అలాగే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా వారు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీస్ యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, నిరుద్యోగుల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, సమస్యలను పరిష్కరించే చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, అపార అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు జగన్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎన్నికలు బహిష్కరించిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగావకాశాలు ఇస్తామని లక్షలాది మంది నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు ముఖం ఎలా చెల్లుతుంది అని అడుగుతున్నా. జగన్ ప్రభుత్వాన్ని చూసినారు, మోకం చెల్లకనే ఈరోజు ఎన్నికల బహిష్కరణకి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు సామె చెప్పారు. ఎత్తలేక రేపు గెలవడం చేత కాకనే డిపాజిట్లు రావని భయపడే ఈరోజు ఎన్నికలు బహిష్కరించడం జరిగింది. ఇప్పుడే కాదు, 2029 ఎలక్షన్కి సింగిల్ డిజిట్ కూడా రాదనే భయంతో అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా బహిష్కరించే రోజులు వైఎస్ఆర్ పార్టీకి ముందున్నాయని ఈ సందర్భంగా భూ సమస్యలు పరిష్కరించటమే రెవెన్యూ సదస్సుల ఉద్దేశమని వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. మండలంలోని నడిగడ్డ గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న తహసీల్దార్ సురేష్ గ్రామస్తులకు రెవెన్యూ సదస్సుపై భూ సమస్యలపై అవగాహన కల్పించారు. భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ సదస్సునందు 9 అర్జీలు వచ్చాయని ప్రకటనలో తెలిపారు. కూటమి పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వినుకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 4గురికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 6 లక్షల విలువైన ఆర్థిక సాయం చెక్కులను అందించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సంక్షేమంతో పాటు ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సకాలంలో నిస్సహాయులకు అండగా నిలవటం ఎంతో సంతోషం, సంతృప్తినిస్తోందన్నారు. భిక్షాటన చేస్తున్న నిరాశ్రయులకు యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. వినుకొండ పట్టణంలో భిక్షాటన చేస్తున్న యాచకులకు, నిరాశ్రయులకు యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు, పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ అధ్యక్షులు ప్రకటనలో తెలిపారు. విపరీతమైన చలి తీవ్రత దృష్ట్యా
ఫౌండేషన్ తరఫున ఈ సేవా కార్యక్రమం చేపట్టామని, ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికే ఎన్నో చేశామని, మరెన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. అల్పాహారం సైతం అందించినట్లు తెలిపారు. దాతల సహాయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని దాతలకు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుసర్ డూడి ఆదేశాల ప్రకారం ప్రమాదాలను నియంత్రించేందుకు హెల్మెట్స్ ఆవశ్యకత గురించి సంతమాగులూరు బల్లికురువ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు ఆధ్వర్యంలో బైకులపై ఎస్ఐ పట్టాభిరామయ్య, జీవి చౌదరీలు హెల్మెట్లు ధరించి తమ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్లు రక్షణ కవచాలని, తమరిపై ఆధారపడి కుటుంబాలు ఉన్నాయని, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలను అరికట్టేందుకు హెల్మెట్ల ఆవశ్యకత చాలా ఉందని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అనంతరం జరిగిన సమావేశంలో సిఐ వెంకట్రావు అన్నారు. జగన్ పుట్టినరోజు వేడుకలలో వినుకొండలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అవాకు చవాకులు పేల్చడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో కూటమి పార్టీల నేతలు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగశ్రీను, బీజేపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆయూబ్ ఖాన్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడం సరికాదు. మీరు ముందు అసలు మేమే అధికారంలో ఉన్నాము అనేటటువంటి భావనలో నుండి బయటికి రండి. ముందు ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కాదు, మా నాయకుడు జీవి ఆంజనేయులు గారు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే. ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు హయాంలో గంజాయి రవాణా జరిగింది. చదువుకునే విద్యార్థులు సైతం బానిసలయ్యారు గంజాయికి బ్రహ్మనాయుడు సారథ్యంలో. మరి కొంతమంది నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళు డైరెక్ట్గా గంజాయి వ్యాపారమే చేశారు, మద్యం మాఫియా చేశారు, ల్యాండ్ మాఫియా చేశారు. ముఖ్యంగా ఎవరైతే స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు లోకల్గా లేకుండా, స్థానికంగా లేకుండా వేరే ఊళ్ళలో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాల్లో భూ ఆక్రమణ చేసి దౌర్జన్యాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో. ఇంకా అదే భావనలో ఉన్నారు మీరు మారండి. మారకపోతే మీ కర్మ. ఇక్కడ ఎమ్మెల్యే బొల్ల కాదు, ఆంజనేయులు గారు, అది తెలుసుకోండి ముందు మీరు. నిన్న ప్రెస్ మీట్లో న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ గారు అన్నారు, అడ్డగోలుగా మాట్లాడారు. ఒకసారి చుట్టూ చూసుకోండి. గురువింద సామెత చెప్పడం కాదు లాయర్ గారు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఒకసారి చూసుకోండి, ఎవరున్నారో. ముందు మీ సంగతి చూసుకోండి, ఎక్కడెక్కడ మీరు భూ ఆక్రమణలు చేశారు. మా నాయకుడు, మా ఎమ్మెల్యే, మా ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు గారు ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే ప్రభుత్వ అధికారులందరినీ పిలిపించి సమీక్ష నిర్వహించి ఒకటే చెప్పారు, డే ఫస్టే, ఇక్కడ ఎటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, భూదందాలు కానీ, సెటిల్మెంట్లు కానీ జరగడానికి వీల్లేదు. ఏది మీ దృష్టికి వచ్చినా నాకు తెలియపరచాల్సిందే అని చెప్పేసి ఆంజనేయులు గారు డే ఫస్టే చెప్పారు. బర్త్డే సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కూటమి నాయకులు దందాలు చేస్తున్నారని చెప్పారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా 6 నెలల్లో ఫుటేజ్ తీసుకొస్తాం, మీ 500 ఫుటేజ్ తీసుకురండి. పోలీస్ స్టేషన్లో ఎవరు దందాలు చేశారో ఎవరితో ప్రతి ఒక్కటే ఉంటుంది. ఏ రోజు కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు మేమంతా కూర్చొని జీవి ఆంజనేయులు గారు ఒకటే చెప్పారు, వైసీపీ వాళ్ళలాగా మనం అక్రమ కేసులు పెట్టడానికి వీల్లేదు, అందరినీ కూడా మనం సమన్వయంగా చూద్దామని ఆంజనేయ గారు చెప్పారు. మీరు చెప్తున్నారు, మీ రౌడీజం గురించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. 2020లో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ రోజున మేము జనసేన పార్టీ తరఫున 5 నెంబర్లని 5 వార్డులకి నెంబర్లుగా పెట్టాము. ఆ రోజున ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి ఆ 5 నెంబర్ని విత్డ్రా చేయించుకో, లేకపోతే తాట తీపిస్తానన్నాడు. ఇంతకన్నా అవమానం కానీ ఇంకోటి కానీ దౌర్భాగ్యం ఏది లేదు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి
మేము వేసిన క్యాండిడేట్ని విత్డ్రా చేసుకోమన్నారు. నేను ఒప్పుకోకపోతే మా క్యాండిడేట్ అందరూ ఇళ్ల దగ్గర పోయి బెదిరించి విత్డ్రా చేయించారు. అది మీ సంస్కృతి. అది మీరు చేసిన పనులు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పడం ఒకటి. తర్వాత వినుకొండ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎక్కడ పట్టినా కానీ గంజాయి దొరికింది. మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఈ రోజున గంజాయి అంటూ కూడా వినుకొండ లేకుండా పోయింది. ఆ విధంగా క్లీన్ స్వీప్ చేశారు. మీరు ఎంతకాడికి పిల్లలకి ఈ గంజాయి అలవాటు చేపించి రౌడీజం చేపించిన తప్పితే మా జీవి ఆంజనేయులు గారు గంజాయిని కూడా శుభ్రంగా నిర్మూలించాడు. అలాగే మీరు రోడ్లు కొడుతుంటే పేదల రోడ్లు పెద్దలు చూసి పేదల రోడ్డు కొడుతుంటే మేడా రమేష్ అడిగినందుకు అతన్ని చంపడానికి ప్రయత్నం చేసింది మీరు కాదా? అలాగా ఏ రోజైనా సరే జీవి ఆంజనేయులు గారు దరిదాపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఏ రోజున అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు వచ్చిన కానించి కూడా మీ రౌడీజాలు మీ విధానమే కానీ ఇంకోటి లేదు. బర్త్డేని ఏదో చాటు మాటలు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు. ఎందుకంటే కార్యకర్తలు ఎవ్వరు కూడా మీ మాట వినట్లేదు. అందుకని మీరేదో కార్యకర్తలు రప్పించుకోవడం కోసం ఎన్డీఏ కూటమి మీద మీరు అనేక నిందలేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఒకటే చెప్తున్నాను. ముఖ్యంగా నిన్న జరిగిన దాంట్లో వినుకొండ మండల అధ్యక్షులు కానీ అసలు జెడ్పీటీసీ కానీ ఎవరు కూడా పాల్గొనలేదు. ఓన్లీ ఎవరో ఒక 5-6 వచ్చి పాల్గొన్నారు. అంటే మీరు కార్యకర్తల్ని మీ పార్టీ మీద ఎంత అభిమానం ఉందో ఇప్పుడే అర్థమవుతుంది. అలాగే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు అవాకులు చవాకులు పేరేవాళ్ళు ముందు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చేసిన దందాలు కానీ 5 ఏళ్ల పాలనలో పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్గా కేంద్రాలుగా మార్చుకున్నారు. వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళని ఈ కూటమి వాళ్ళని ఏదో బెదిరిస్తున్నారు. ఈ సంగతి తెలుస్తామంటారు. ఏం తెలుస్తారు వాళ్ళు? మార్కాపురం రోడ్లో ఒక సెటిల్మెంట్లో ఒక లాయర్ వచ్చేసి దందా చేసి డబ్బులు దోచుకున్నది నిజం కాదా? చెప్పండి, దోచుకున్నది నిజం కాదా? ఇంకొక విషయం, వైసీపీ పాలనలో పల్నాడులో లెక్కలేని హత్యలు చేశారు. మన వినుకొండ నియోజకవర్గంలో రావులాపురంలో జల్లయ్య అనే వ్యక్తిని కూడా చంపేశారు. పల్నాడులో వచ్చి మాచర్ల నియోజకవర్గం జంగమహేశ్వరపాడులో చంద్రయ్యని చంపేశారు. ఇట్లా చెప్పుకుంటే కోపంలో ఉన్నాయి. మాస్క్ అడిగితే సుధాకర్ అనే డాక్టర్ని చంపేశారు. ఇది చెప్పుకుంటూ ఒక అతన్ని డ్రైవర్ని పార్సిల్ చేశారు ఒక ఎమ్మెల్సీ. వైసీపీ పాలనలో దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయా? ఇంకొక విషయం ఏంటంటే, మా బీజేపీ లీడర్ మీద హత్య చేద్దామని ప్రయత్నిస్తే అతను అదృష్టవశాత్తు బతికితే తీరా అది ఎంక్వైరీ చేస్తే ఒక ప్రజాప్రతినిధికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా సంబంధం ఉంది దీంట్లో. ఈ నిజాలు కూడా మేడా రమేష్ వ్యక్తి మీద దాడి చేశారు. దీనికి సంబంధించి నిజాలు కూడా త్వరలోనే వస్తాయి. దీని మీద సిఐడి ఎంక్వైరీ కూడా వేస్తున్నారు. త్వరలో నిజాలు బయటపడతాయి. ఇంకోటి ఏంటంటే, పోలీస్ స్టేషన్లో ఒక స్థలం ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి వీడియో కాల్ చేసి, ఏరా నా కొడక, నీ స్థలం ఉంటే నువ్వు ఫెన్సింగ్ వేసుకోవాలి, ఫెన్సింగ్ వేసుకోకుండా అట్లా ఖాళీ వదిలేస్తే ఊరుకుంటారా అని చెప్పి బెదిరించారు ఒక మాజీ ప్రజాప్రతినిధి. ఇంతకంటే దుర్మార్గం ఇంకేముందండి? వాళ్ళ గూండాలు రౌడీలో ప్రవర్తిస్తుంది మిగతా వాళ్ళ. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏది ఉండదు. ల్యాండ్ గ్రాబింగ్ వినుకొండ నియోజకవర్గంలో ట్యాంపరింగ్ చేశారు, సర్వే నెంబర్లను ట్యాంపరింగ్ చేశారు. వాళ్ళందరికీ కూడా టైం దగ్గర పడుతుంది. వాళ్ళందరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నిన్న బ్రహ్మనాయుడు గారి ఆఫీస్లో ప్రెస్ మీట్లో కొంతమంది వ్యక్తులు మరీ అవాకులు చవాకులు పేరారు. అందరూ కాదు, కొంతమంది వ్యక్తులు అవాకులు చవాకులు పేరారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది, అది తెలుసుకోండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.